తేజ గారిని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఆయన చాలా హార్డ్ వర్కర్. యాక్చువల్లీ మూవీ చేస్తున్నప్పుడు కూడా ప్రతి సీన్కి కేర్ తీసుకోవడం కానీ, ఇంకా ఈ సినిమాకి నేనే డబ్బులు పెట్టాను, ఇంకా నాదే, నేను దీన్ని ఎలా అయినా నా భుజాల మీద మోయాలన్న దాంట్లో వర్క్ చేస్తారు. అండ్ చాలా ఫ్రెండ్లీ నేచర్ కూడా. నేను చేసింది చాలా చిన్న రోల్. నేను ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అంత చేసుంటా అంతే షూట్. బట్ అంత పెద్ద సినిమాలో నేను ఒక చిన్న రోల్ అయినా కూడా అట్లీస్ట్ ఇలా కనిపిస్తే చాలని చాలామందికి ఉంటుంది. అలాంటిది నాకంటూ ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆ హనుమంతుడి దీంతోనే ప్రజలందరూ కూడా ఈ సినిమాని చాలా బాగా ఆదరిస్తున్నారు. బికాస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హనుమాన్ 2లో హీరో తేజ గారే ఉంటారా, వేరే హీరో? అది నాకు తెలియదండి. నేను ఉంటానో లేదో కూడా తెలీదు. ప్రశాంత్ వర్మ గారు నాకు తెలిసి సేమ్ తేజ గారు ఉండొచ్చు. బికాజ్ పార్ట్ 1లో ఆయనే ఉన్నారు కాబట్టి 2లో కూడా ఆయనే ఉండొచ్చు. ఉంటారని నా గట్టి నమ్మకం. సో చూద్దాం, నాకు తెలియదు ఇంకా. డైరెక్టర్ గారు చెప్పేటప్పుడు ఎలా అనుకున్నారు స్టోరీ? నాకు యాక్చువల్గా మన గెటప్ శ్రీను గారు రిఫర్ చేశారు ఈ క్యారెక్టర్కి రోహిణి అయితే బాగుంటుందని చెప్పి. నేను అన్నకి ఇప్పుడు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంత మంచి సినిమాలో నేనున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఈ రోల్కి ఏంటంటే పర్టికులర్ రోల్ ఇది ఏమనుకోలేదు. నేను మధ్యలో జాయిన్ అయ్యా. నా సీన్స్ అన్ని చూసుంటే ఓన్లీ హీరోయిన్తోనే కాంబినేషన్స్ ఉంటాయి, మిగతావన్నీ సెపరేట్గా ఉంటాయి, సోలోస్ సంథింగ్. సో అన్ని ప్యాచ్ వర్క్స్ చేసి నన్ను యాడ్ చేశారు కొన్ని సీన్స్లో. సత్య రచ్చబండి సీన్ ఉంటుంది కదా, దాంట్లో నేను లేను అసలు. బట్ నా చుట్టూ కొంతమందిని జూనియర్ ఆర్టిస్టులు పెట్టి ఆ సీన్ షూట్ చేశారు, యాడ్ చేశారు నన్ను కూడా. ఓకే, ఈ సీన్లో కూడా ఇవిడ ఉందన్నట్టుగా అలా యాడ్ చేస్తూ ఆ క్యారెక్టర్ కొంచెం సేపు ఉన్నా కూడా బాగుంది. దేవుని వర్షన్లో వస్తుందంటే నాకు దేవుడి వర్షన్ అంటే ఆబ్వియస్గా బాగుంటుంది. ఇందులో చూడండి మీరు, అంతా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ హ్యాపీగా కూర్చొని చూసే సినిమా. సో అదే నేను ఏ సినిమా చూసినా నా క్యారెక్టరు అండ్ ఓకే ఈ సినిమా దీని గురించి అని హ్యాపీగా ఫీల్ అయ్యే చేశాను. దేవుడి సినిమా అంటే ఆబ్వియస్గా చాలా ఇష్టపడి చేశాను. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ మన ఫ్యామిలీ స్టార్ చేసా, విజయ్ దేవరకొండది. అండ్ నెక్స్ట్ కొన్ని సినిమాలు ఉన్నాయి, అవి ఇంకా షూట్స్లోకి వెళ్ళలేదు. లైక్ చిరంజీవి గారిది కానీ ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి. అవన్నీ వచ్చిన తర్వాత నేను చెప్తా. తేజ అని చిన్నగా ఏం అనుకోలేదు. కాన్సెప్ట్ అనేది పెద్దది, యాక్షన్ కూడా చాలా పెద్దది. సూపర్ హీరో ఫిలిం అంటే తేజ కేపబుల్ కాదా లేదా అని మాకు ఒక యాక్షన్ పరంగా డౌట్ ఉండింది. ఎప్పుడైతే ఎంతో D1 వర్క్ చేశామో అప్పుడు ప్రాపర్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ చిన్న హీరో ఏం కాదు, పెద్ద హీరోనే, సూపర్ హీరో ఫిలిం చేస్తున్నాం అంటే చిన్న విషయం కాదు. ఈ కెన్ డూ ఎవ్రీథింగ్ అనే సెన్స్తోనే మేము ప్రతిదీ కంపోజ్ చేస్తాం. అండ్ ఆల్సో ఫైటర్ కాదు, నేను ఫైట్ మాస్టర్ ఈ సినిమాకి. క్లైమాక్స్ కానివ్వండి, హీరో ఇంట్రొడక్షన్, విలన్ ఇంట్రొడక్షన్, ప్రీ క్లైమాక్స్, ఇంటర్వెల్, మేజర్ యాక్షన్ మ్యాక్సిమం నేనే షూట్ చేశాను. ప్రశాంత్ గారు అంతా నమ్మించినందుకు చాలా హ్యాపీ. హీరో పరంగా అయితే ప్రాపర్ 100% ఆయన డ్యామ్ షూర్ ఎంత రిస్క్ అయినా రెడీగా ఉండి చేశాడు. అందుకే ది బెస్ట్ యాక్షన్ మేము తీయగలిగాం. ఫైట్స్ చూసినంతసేపు చాలా ఎంజాయ్ చేశారు. అవును, అది ఎందుకంటే ఫైట్ అంటే ఏదో నార్మల్గా వచ్చి వెళ్ళిపోలేదు, ప్రతిదీ సీన్తో పాటు మూవీలో ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి అంత ఎంజాయ్ చేశారు. మామూలుగా ఏదో పెట్టాం కదా సినిమాలో ఫైట్ ఉండాలని లేదు, ఆయన ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇచ్చారు. మేము కూడా దాన్ని చాలా కొత్తగా డిజైన్ చేసుకొని రిహార్సల్ చేసుకొని షూట్ చేసాము. అందుకు ది బెస్ట్ వచ్చింది. ఇప్పుడు పీపుల్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు ఫైట్లు చూసినంతసేపు. ఏదో పెద్ద ఫైటర్ రామ్ లక్ష్మణ్ లాగా పెద్ద బాడీ ఉంటుంది అనుకున్నారు అందరూ. కానీ అందరు ఇప్పుడు యూట్యూబ్లో కొత్తగా సెర్చ్ చేస్తారు, హనుమాన్ డైరెక్టర్ ఎవరు అని సెర్చ్ చేస్తే పృథ్వీ గారు అని వస్తుంది. అవును బ్రో, ఆ ఫైట్స్ అంటే కొత్త జనరేషన్ కదా, మీ అందరూ ఆ మాస్టర్స్ దగ్గర నుంచి వచ్చిందే. నేను విజయ్ మాస్టర్ గారి దగ్గర ట్రైన్ అయ్యి వచ్చా. ఇప్పుడు వచ్చిన జనరేషన్ కొత్తగా కాబట్టి మేము ఇట్లున్నాం అంతే. మా మైండ్ మాత్రం కొంచెం బాగా పనిచేస్తుంది, బాడీ మాత్రం ఇట్లా ఉంటుంది అంతే. ప్రశాంత్ వర్మ గారు ఇట్లా దేవుని వర్షన్లో తీస్తున్నా అని చెప్పారా మీకు? అప్పుడు అన్నప్పుడు ఎలా ఫైట్స్ ఉంటే బాగుంటాయి? అవును, మాకు ప్రాపర్ సినిమా నరేషన్ అంతా, స్టోరీ నరేషన్ అంతా మేము ముందే తీసుకున్నాం. 2.5 hours ప్రాపర్ నరేషన్ అయిపోయిన తర్వాత సూపర్ హీరో ఫిలిం, ఇది ఒక సూపర్ పవర్స్ ఉన్న పర్సన్ ఫైట్ చేస్తే ఎట్లుంటుంది అనే దాంట్లోనే ఆయన చెప్పారు, అదే మేము ఎగ్జిక్యూట్ చేసాము. ప్రశాంత్ వర్మ గారు జై హనుమాన్ 2లో ఈ హీరో గారు తేజ గారు ఉంటారా, లేకపోతే వేరే పెద్ద హీరో ఉంటారా? ఏ హీరో ఉంటాడో తెలియదు కానీ కన్ఫర్మ్ అయితే హనుమంతుడు అయితే ఉంటారు, ఆయన పవర్స్ అయితే ఉంటాయి. మేమైతే రెడీగా ఉన్నాము ఏ హీరో అయినా మేము వర్క్ చేయడానికి. కథ చాలా బాగుంటుంది, హీరో మ్యాటరే కాదు అంతే. సినిమా చూసినంతసేపు ఆ ఫైట్స్తోని గూస్ బంప్స్ వచ్చేసాయి మాకు కానీ ప్రేక్షకులకు. అవును, అది అంటే ఇంకా పడ్డ కష్టము, అదే రీచ్ కావాలి, జనాలు అదే ఎంజాయ్ చేయాలనుకున్నాము. ఇప్పుడు అదే ఎంజాయ్ చేస్తున్నారు, అది ఇంకా హ్యాపీ మేము అంతా. ప్రశాంత్ వర్మ కాన్ఫిడెన్స్ ఏందో కానీ సంక్రాంతి మూవీస్కు మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున అంత పెద్ద హీరోలు వచ్చినా సరే కానీ మా దాంట్లో ఒక కంటెంట్ ఉంది, అనుకున్న లక్ష్యం సాధిస్తాం, తక్కువ టాకీస్లు వచ్చినా సరే అని ముందుకు వచ్చాడు, పెద్ద విజయం సాధించాడు. అవును, అది మీరు చెప్పిన 3 films కంటే ముందే హనుమాన్ అనౌన్స్ చేశారు. ఇది అనౌన్స్ చేసిన తర్వాత ఆ ఫిలిమ్స్ వచ్చాయి. అందుకని ఎక్కడ కూడా ఈయన తగ్గలేదు, గివప్ ఇవ్వలేదు. ఫస్ట్ దిగాము, 100% బిలీవ్ చేసాం ఫిలిం మీద అనే నమ్మకంతోనే రిలీజ్ చేశారు.
ఇప్పుడు దాని పబ్లిసిటీ, దాని టాక్ ఏంటిది, మూవీ రివ్యూ ఏంటిదని ఇప్పుడు మనకు కనబడుతుంది ఇంకా లైవ్గా. ధైర్యంతో ఒక ఏ సినిమా కూడా ఒక టికెట్ మీద ఒక దేవునికి ఒక డబ్బులు ఇవ్వదు, కానీ ఈ సినిమా ముందు ధైర్యం సక్సెస్ అవుతుంది అని ధైర్యంతోనే ఒక టికెట్కు 5 రూపాయలు, ఒక టికెట్ 5 రూపాయలు అయోధ్యకి ఇచ్చింది. అది చాలా అందరు చాలా మెచ్చుకుంటున్నారు. అదేంటి అంటే ప్రొడ్యూసర్ గారు మంచితనం అది. ఆయన టెక్నికల్ విషయంలో టెక్నీషియన్స్కి, వర్కర్స్కి ఎంతైతే సపోర్ట్ చేశాడో అదే సపోర్ట్ ఇప్పుడు మూవీకి ఆయనకి అట్లా రిఫ్లెక్ట్ అయింది అంతే. దేవుని గురించి తీసిన సినిమా కాబట్టి దేవునికి ఎంతో చేయాలి కాబట్టి ఆయనకు తోచినంతలో ఇది చేస్తున్నారు. ఎవరు చేయరు, ఈయన చేస్తున్నారు. అది చాలా మెచ్చుకోవాలి. ఇంకా మనం ఉత్తరాది దక్షిణాది తేడా లేకుండా యోగి ఆదిత్యనాథ్ కూడా, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సన్మానించిండు. అవును, అది కూడా చాలా బాగా సపోర్ట్ అయింది. హ్యాపీ. ఇంకా అందరు సపోర్ట్ చేస్తున్నారు. చాలా సెలబ్రిటీస్ కూడా చాలా మంది మెచ్చుకున్నారు. అలాంటి ఆర్జీవీ అసలు ఎవరిని మెచ్చుకోడు, అలాంటి ఈ సినిమాని చూసి చాలా మెచ్చుకున్నారు. ఆర్జీ గారు మెచ్చుకుంటారు కానీ ఆయనకు నచ్చిన ఫిలిమ్స్ని మెచ్చుకుంటారు. ఆయన మెచ్చుకోరని ఏం లేదు. ఆయన చాలా సపోర్ట్ చేస్తారు. కొత్త వాళ్ళని చాలా ఎంకరేజ్ చేసే డైరెక్టర్లో ఫస్ట్ పర్సన్ ఆయన్నే. కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయడం ఆయన్నే. ఆయన, పూరి గారు వీళ్ళు ఎంకరేజ్ చేసేది. ఆయన ఒక మంచి ఫిలిం నచ్చిందంటే కన్ఫర్మ్ ఎప్పుడు తోడు నడిపిస్తారు ఆయన. ఆర్టిస్ట్ క్రాస్ రోడ్స్కు మేము ఈ మూవీకి పబ్లిక్ బైట్స్కి వెళ్ళినప్పుడు ఏమన్నారంటే, జనవరి 22 ముందే వచ్చింది అయోధ్య ఓపెనింగ్, సంక్రాంతి వచ్చింది, అలాగే హనుమాన్ వచ్చింది, మాకు ఇప్పుడు అయోధ్య 3 పండుగలు ఒకటేసారి వచ్చినాయి. అది చాలా మంచి విషయం. అది వినడానికి చాలా హాయిగా ఉంది. అది ప్రాజెక్టులు ఏం చేస్తున్నారు సార్? మిస్టర్ పర్సన్ ఒకటి చేస్తున్నాం. హరిశంకర్, రవితేజ గారిది ఒకటి అవుతుంది. వెంకటేష్ గారిది నెక్స్ట్ ఫిలిం ఒకటి చేస్తున్నాం. రానా గారిది ఒక నెక్స్ట్ ఫిలిం చేస్తున్నాము. శైలేష్ కొన్ని ప్రాజెక్ట్స్ అవన్నీ అనౌన్స్ చేస్తాం ఇప్పుడు తొందరలో. నెక్స్ట్ మంత్ ఊరిపేరు భైరవ్ కొన్ని రిలీజ్ ఉంది. గీతాంజలి 2 ఒకటి రిలీజ్ ఉంది. చాలా మూవీస్ చేస్తున్నారు సార్ మీరు. అంటే ఈ మూవీ రిలీజ్ అయినాక ఇవన్నీ ప్రాజెక్టులు వచ్చాయా లేకపోతే ముందే వచ్చాయా? ఇవన్నీ ఈ మూవీ రిలీజ్ కాక ముందుకున్న ప్రాజెక్ట్స్. ఇది రిలీజ్ అయిన తర్వాత వచ్చిన ప్రాజెక్ట్స్ ఇంకొస్తూనే ఉన్నాయి. మేము కూర్చొని అన్ని నోట్ డౌన్ చేసుకోవాలి. అన్నీ వస్తున్నాయి. అది చాలా హ్యాపీగా ఉంది. చాలా సక్సెస్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో పెద్ద ఫైటర్ మాస్టర్గా మారాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ. Hi, this is Rohini. Please do subscribe Signature Studios. హాయ్ అందరికీ, దిస్ ఇస్ ఫైట్ మాస్టర్ పృథ్వీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు సిగ్నేచర్ ఛానల్.